హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారో మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు చేసే సపోర్ట్ చూసినట్టయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. కొత్తగా పెట్టిన సిరీస్ అయితే మస్తు సపోర్ట్ చేస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మీ సపోర్ట్ వల్ల మాకు కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మా కష్టానికి ఫలితంగా చిన్న లైక్ చేసి అట్లనే హై ఫ్రెండ్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే వాయిస్ చేంజ్ చేయండి, వాయిస్ సెట్ కాలేదు అని అంటున్నారు. ఇక సారీ దోస్తులు, ఎన్నో వాయిస్ చేంజ్ చేయంగా ఇది ఒకటి సెట్ అయినట్టు కొడుతుంది. ఇంకా చేంజ్ చేస్తే మరీ గలీజ్గా అనిపిస్తుంది దోస్తులు. ఇక మన వాయిస్ ని బట్టి ఆ క్యారెక్టర్ వాయిసెస్ అనేది చేంజ్ అవుతాయి. కాబట్టి ప్లీజ్ దోస్తులు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాము. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే వేరే ఛానల్ వాళ్ళే కాపీ కొడుతున్నారు అని అంటే, లేదు దోస్తులు, కంటెంట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మా కొత్త కంటెంట్ మేము ఓన్గా క్రియేట్ చేసుకొని స్క్రిప్ట్ రాసిన కంటెంట్ దోస్తులు. ఏదో తమ్నేల్ మాత్రమే దానికి రిలేటెడ్ అయ్యేటట్టు కనెక్ట్ అవుతారేమో అనేసి పెట్టినాం, కానీ కంటెంట్ అయితే అస్సలు కాపీ కొట్టలేదు దోస్తులు. చాలా కష్టపడి ఎంతో ఆలోచించి స్క్రిప్ట్ రాసి మరి మీకోసం వీడియోస్ తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు మా కోసం హెల్ప్ చేయాలి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కామెంట్లు పెట్టకూడదు దోస్తులు, మాకు కొంచెం బాధ అవుతుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పు రమేష్. ఇంకా ఇంకేముంది, ఏం లేదు. కానీ అసలు నువ్వు ఈ డ్రెస్సులో ఎంత బాగున్నావు తెలుసా? ఇన్నేళ్ల సంది చూస్తున్నా మా ఊర్లో గిసొంటి పిల్లలు ఎవ్వరు డ్రెస్సులు వేసి తిరగంగా చూడలేదు. అది కాకుండా నువ్వు పెళ్ళైన పిల్లవు డ్రెస్సులు వేసుకొని ఊరంతా తిరుగుతున్నావంటే చాలా గ్రేట్ పో. అబ్బో అంతేనా? ఇక పెళ్లి కాక ముందుకు మా ఇంటి దగ్గర ఇంకా మస్తు రెడీ అయ్యి టిక్ టాక్ ఫైర్ అయి తిరుగుతుంటే ఊరు మొగోళ్ళందరూ నన్నే చూసి పరిశాన్ అవుతుండే తెలుసా. ఇక ఎంత స్టైల్ పడ్డాను, ఎన్ని ఏతులు పడ్డాను. లాస్ట్ కి ఈ కర్రోని వేసుకున్నా. ఇక ఏం చేస్తాం చెప్పు. ఇక ఉండాలి కదా, కర్రోని వేసుకున్నా, తెల్లోని వేసుకున్నా, ఉన్నోని వేసుకున్నా, లేనోని వేసుకున్నా. ఇక సచ్చదాకా అంతోనే ఉండాలి. అంతే అంతే, అది కరెక్టే. నేను ముందు పరిశాన్ అయినా, ఇక దానికి పెళ్ళి అవుతుందో కాదో, ఎప్పుడు పని పని అనుకుంటా పైస మీదనే పిచ్చి ఉంటుంది. మరి పెళ్ళి చేసుకుంటాడో చేసుకోవడం అనుకున్నా కానీ ఇక ఆఖరికి లగ్గమైనాక నిన్ను ఒక్కసారి చూసిన. ఇక అప్పుడు నా దమకంత ఖరాబ్ అయింది. ఈ పాస్మాల్లోనికి గింత అందమైన పెళ్ళని దొరికింది, నాకెందుకు దొరకదంటావా అని ఇక నేను ఇంకా సంవత్సరం పొడిగింపు చేసుకున్నా. ఇంకా సంవత్సరం అయినాక మెల్లగా చేసుకుందాం అనుకున్నా తెలుసా నిన్ను చూసి. ఎవడ్రా ఒకటే పని గుయ్యా గుయ్యా కలిగిండు. ఈ రమేష్ గానికి ఏం పని పాట లేకుండా వచ్చినా మంచి నిమ్మలంగా కూర్చొని దుఃఖం అమ్ముకోరా నాయన అని వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యకి దుఃఖం పెట్టిస్తే ఏమైనా పెళ్లి పెలాకులు కాకుండా ఏ ఆడలు వస్తే ఆ ఆడిదాంతో సొల్లు కాసుకుంటా సోది పెడతానే ఉంటాడు. ఈ అవ్వ ఎప్పటి సందో చూస్తున్నా గుయ్యా గుయ్యా మాట్లాడుతుండు. మరి ఆ పని పాట తప్పింది యువతుండొచ్చు, గాంతో మాట్లాడుకుంటా కూర్చుంది ఇంతసేపు. అవునా, నన్ను చూసినా కనిపించిందా మెల్లగా పెళ్లి చేసుకుందామని? అబ్బో చాలే. అయినా మా ఆయన కంటే పెద్ద అనుభవం చిన్ననా చెప్పు. అమ్మో గీ బద్మాష్ పుల్లనా, ఆఖరి లేదు పీకర్ లేదు, ఇక మొగన్ని బొంబాయికి పంపించింది. ఇక ఏం చింతుంది, ఇక ఏం పని పాట శాతం అయితే లేనట్టుంది, ఎక్కడ టైం పాస్ అయితే లేనట్టుంది. ఇక ఈ దుఃఖం మీదకి వచ్చి ఈ బోర్డు సోదంతో సోది పెడుతున్నది పొల్లకిన వారయ్యా. నేనే పెద్ద సరిత, ఇంకా వరుసకు బావైతే గాని ఇక మీ వాళ్ళు మా వాళ్ళు మాట్లాడుకోరు. ఇంటి ఎదురుంగా ఇల్లులు ఉన్నా గానీ ఇక అప్పుడు జోరుగా పంచాదైన ఉండే. అందుకే మీకు మాకు అస్సలు పడది. ఇక వరుసకు నాకు ముందే పెళ్ళైతే నీకు బావనైతుండే తెలుసా. ఆహా, వరుసకు బావైతవా? అబ్బో అవును. మా ఆయననే ముదిరిపోయిన బెండకాయ లేకుండా ఎట్లా చేసుకోవాలని ఆయన నేను అనుకున్నా. మరి నిన్నెవరు చేసుకుంటారు? ఇక చూస్తానికైతే అంత ముదురు ఏమనిపిస్తలేవు. మంచి మంచి అందగత్తెలే దొరుకుతారులే. కాదు మరి, ముందుగా నువ్వే చెప్పినుంటే ఇక సంబంధం అక్కడి నుంచి ఇక్కడ ఓకే చేస్తుంటాం కదా. మా ఆయన కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. తూ 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 తీన్ పాడుగాను ఓయమ్మో, చేసుకున్న మొగన్ గురించి ఎంత చెడ్డగా చెప్తుందే. ముందుగా అతని సంబంధం వస్తే నిన్నే చేసుకుంటుండి అని అంటుంది. అవ్వా అవ్వా అవ్వా, కూరగా గుణం తగ్గట్టు పెళ్ళం అస్సలు దొరకలేదురా నాయన. అయ్యో దేవుడా, రాత పాడుగానుగా దేవుడు గీసొంటోనికి గీసొంటి దాన్ని ఇచ్చిండే తల్లి. అవో ఇంకా పక్కన షాప్ ముసలవ్వ నన్నే చూస్తుంది. మన ఇద్దరం మాట్లాడుకునే మాటలన్నీ ఇంటుంది కావచ్చు రమేష్. ఏ పోని పోని, ఆ ముసల్దానికి ఎప్పుడూ మంది మీదనే ఉంటాయి చెవులు. మంది ఏమేమి ముచ్చట పెట్టుకుంటారు, ఎవరెవరి గురించి చెప్పుకుంటారు అని అన్ని షోలో పడేసుకుంటారు. మళ్ళీ ఊరంతా డప్పు సాటిస్తుంది. ఊకో ఊకో, దాని గురించి పట్టించుకోగాని మాట్లాడు మాట్లాడు. అమ్మో అట్లా ఎప్పుడు అనుకోవద్దు. జరుండు జరుండు. ఇక ఈ ముసలవ్వ మన మాటలు ఇద్దరు మాటలు విని మా అత్తకు మా మామకు
అనుకో నా పని మంచిగా అయినట్టే. జరుండు ఆ ముసల్దాని పని చేసి వస్తా. ఓ అవ్వా, ఏమైంది? అప్పటి సంది చూస్తున్నా నేను ఈ షాప్ అయిన మాట్లాడుకుంటుంటే తొంగి తొంగి మళ్ళీ మళ్ళీ చూస్తున్నా మా దిక్కు. ఆ ఏముందవ్వా, ఏమైనా మా దిక్కే రైను మా ముచ్చటంటే ఇంటున్నావా ఏంది? షీ పాడుగాను, మీరేం ముచ్చట మాట్లాడుకుర్రో నాకేమెరకనే. ఏదో నా దుఃఖం మీదకి ఒక్క గిరాకీ గిట్ల అయితలేదు, ఈ ఒక్క పిల్ల గిట్ల వస్తలేదని నేను అక్కడ ఇక్కడ తొంగి చూస్తున్నా. నీ కొరకు నేనెందుకు చూస్తున్నానే? నువ్వు ఎవరితోనన్నా మాట్లాడుకో, ఏమన్నా చేసుకో, నాకెందుకు చెప్పు. నాకు ఇంకా గిరాకీ అయితే లేదని నా బాధ నాకుందే. అంతే అంటవా? సరే సరే, ఏదో మరి నా కొరకే ఏమేం మాట్లాడుతున్నా అని తొంగి తొంగి ఇంటున్నావా అని చూస్తున్నా. అదే మరి అవతలికి మళ్ళీ చూడు. మళ్ళీన పో, ఏమేం చేసుకుంటావో చేసుకోపో. ఆగో, ఆ అవ్వ చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? ఆమెకు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే డౌట్ వచ్చినట్టుంది. అబ్బో రమేష్, నువ్వు ఆమె పక్క పక్కకే షాప్ పెట్టురు, నీకు ఆమెకు అస్సలు పడనట్టే ఉంది. నిజమేనా ఈ కథ? నిజమే నిజమే. ఆ ముసల్దాన్ షాప్లా సామానే చక్కగా ఉండదు. ఇక గిరాకు వస్తలేదు గిరాకు వస్తలేదు అని చాలా మోసుకుంటది. ఇక ఊరంతా గిరాకీ నాకే వస్తుంది, నేను ఫ్రెష్ ఫ్రెష్ సామాన్ తెచ్చి అమ్ముతుంటా కదా. ఇక అందుకే దానికి మొత్తం కుళ్ళు నా షాప్ మీదనే ఉంటది కన్ను. ఇక ఎవరెవరు వచ్చి మాట్లాడతారు ఏం కథ అని అన్ని చూస్తూనే ఉంటది, అరుచుకుంటూనే ఉంటది. ఇక మా అమ్మ దోస్తామే, మా అమ్మకి అన్ని చెప్తూనే ఉంటది. ఇక పోని పోని ఏ గామ గసంటిది అని ఊరందరూ ఎవరు పట్టించుకోరు. పోని ఇచ్చిపెట్టేసే గామకి ఏం భయపడకు, నువ్వు ఏం కాదుకో. అంతే అంటవా? ఆగో ఫోన్ వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు. జరుండు జరుండు రమేష్. నీ మొగడే ఉన్నట్టుండే, నీ మొగనికి ఈ సంగతి అంతా తెలియాలి. వచ్చి నీ పొక్కంత వరకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలి. గప్పుడైతేనే చక్కగా అవుతావే బద్మాషిదానా. హలో, సీను చెప్పు చెప్పు. ఆగో, మొగన్నేమో సీను సీను అని పేరు పెట్టి పిలుస్తుంది. ఈ ఎవడో ముక్కు ముఖం తెలియనోడిని బావైతవా సరే సరే అని అంటుంది. అవ్వ, ఏడున్నవే, ఏం చేస్తున్నావు? ఆ కొంచెం పని మీద బయటకు వచ్చిన, షాప్ కాడికి వచ్చిన. కూరగాయలు ఏం లేకుండే కదా, నువ్వు మొన్న తెమ్మంటే తేకపోతివి. ఇక షాప్ మీదకి వచ్చి ఇక 2 గుడ్లు తీసుకుపోయి గుడ్ల కూర వండుకుందామని వచ్చిన. అరే అట్లనా, సరే సరే, మరి ఇంటికి పోయినాక వండుకొని తిన్నాక ఫోన్ చెయ్యి, సరేనా? ఆ సరే సరే చేస్తా. నువ్వు తిన్నవా? లేదు లేదు, ఇంకా తినలేదు. ఇప్పుడు ట్రైన్ దిగి స్నానం గిట్లా వేసుకొని తయారులో ఉన్నాము. మా దోస్తు గారు రాగానే బయటికి పోయి తినొస్తా. ఆ సరే సరే, జాగ్రత్తగా ఉండు. మరి డ్యూటీ రేపు ఎక్కుతావా? ఈ రోజు పోయి ఏదో ఒకటి మాట్లాడుకొచ్చుకొని ఇంకా రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో ఇక రోజు డుమ్మా కొట్టకుండా పోవాలి. అంతే అంటవా? అయ్యో, నా కోసం చాలా కష్టపడుతున్నావు సీను నువ్వు. సరే సరేలే, ఇంకా ఏం చేస్తాం, మన పిల్లల కోసం మన కోసమే కదా. సరే సరే, తిన్నాక పోయిరా. మరి నేను ఇంటికి పోయినాక తిన్నాక చేస్తా ఫోను, సరేనా? సరే సరే, మంచిది. అమ్మ గిట్లా ఇంటికి వస్తే జర ఫోన్ చేయమని చెప్పు, అమ్మతో మాట్లాడాలి. ఆ సరే సరే, మంచిది. సరే. ఈ అవ్వ, ఈ పొల్లకు ఏం పని పాట లేకుండా వచ్చినా ఎప్పుడు చూడు ఈ బోడ మీసాలంతో రమేష్ గారితో మాట్లాడుకుంటే కనిపిస్తుంది. ఓయమ్మో, ఇడు ముందే పెళ్లి కాని ప్రసాదు. ఇక మెల్లగెల్లగా పోరిని మలుచుకున్నానుకో, ఇక ఉన్నదే కథ ఆగమాగం అవుతుంది బా. అవును చెల్లె, నువ్వు అన్నది నిజమేను. నువ్వు అన్న కాడికి అయితట్టుందే. వాళ్ళిద్దరు మాట్లాడే మాటలు చూస్తుంటే గంట కాడికి తెగిడిస్తట్టే ఉన్నరే. ఓ అమ్మో, అంతేనా అక్క? దీనికేం పాడు రోగం పుట్టిందే? దీని బద్మాష్ లోకంలో చెప్పు, గిట్లా తయారయ్యేమే తల్లి. అవును చెల్లె, ఈ లత్తమ్మ లచ్చి ఎంతెంత రూబాబు కొట్టిందో, ఎంతమంది నిన్ని రకాలుగా అన్నదో. దీని కోడలు చేసే పనికి గుద్దలు తన్నట్టయితే దానికి అప్పుడు నోరు మీదికెత్త చూడు. ఇన్ని దినాల సంది కొడుకు పెళ్లి కాక ముందుకేమో ఊరంతా నాదే నాదే పెత్తనం లేస్తది అని ప్రతి ఒక్కరిని రూబాబుగా బెదిరించేది. ఆ ఊరంతా నాదే అన్నట్టు రూబాబుగా తిరిగేది. ఇప్పుడు చూడు, కోడలు చేసిన పనికి గుద్ద నోరు, అన్ని నోరు మూసుకొని కూర్చుంటదా కూర్చోదా చూడే. అవునక్క, నిజంగా దానికి తన్నట్టు అవుతుంది. ఈ పొల్ల చేసేది బాగానే ఉంది, దాని రూబాబు బాగానే ఉంది. ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. ఊకోశెల్లే, మనకెందుకు? ఇప్పటిదాకా బోడ సోదంతో ఎవరు ముచ్చట పెడుతుర్రా అని తొంగి తొంగి చూసిన. ఇక అది నా షాప్ కాడికి వచ్చి నన్ను మాటలంటే మాటలు తిట్టిపోయింది. ఎందుకు వచ్చిన బాధ? ఎవడు ఎట్లనే కలవని గంగల్నే కలవని మనకెందుకు చెల్లే? మన బాధ ఏందో మనం పడదాం పటు. అవ్వక్క, వాళ్ళు చెడుతుంటే మనం చూడాలి గంటే. వాళ్ళ బల్బతో చేసుకున్నప్పుడు మనం ఏమైనా చేస్తామా అక్క? పోని పోని, మనకెందుకు? ఎవరు ఫోన్ చేసారు సరిత, ఇంతసేపు మాట్లాడినావు? ఇంకెవరు చేస్తారు? నా నల్ల బంగారము నా మొగడు ఉన్నాడు కదా, ఆడే ఫోన్ చేసిండు. ఇక ఇప్పుడే తానం గిట్లా వేసుకొని తయారులు ఉండంటే ఇక వినాలే, పోయి డ్యూటీ చూసుకొచ్చుకోవాలి అని అంటుండు. ఇక ఫోన్ చేస్తే ఎత్తకుంటే మంచిగా ఉండదు కదా. ఇక బయటకు వచ్చినా ఇంటికి పోయినాక చేస్తానంటే సరే సరే అని పెట్టేసిండు. అమ్మయ్య, బతికి బయట పడ్డా.
లేకుంటే షాప్ కాడ ఉన్నా ఈయనతోనే మాట్లాడుతున్న చాలాసేపు అవుతుంది గీడికి వచ్చి అని అన్నాను అనుకో, ఇక కుండ వలుగుతుంది. ఇక అప్పుడు నన్ను మస్తు మాటలు తిట్టాడా కర్రేవుడు. దీనికి సిగ్గు శరము ఏ మట్టుకని ఉన్నదా? మూగన్ని కర్రేవుడు నల్ల బంగారం అని అంటుంది. చేసుకున్నోనే అంత చీపుగా తీసి పడేస్తుందే బద్మాషి. అబ్బా ఈ ముసల్ది ఇయ్యాల దుఃఖం తెరిచినది. ఎప్పుడో అమాస పున్నానికి తెరిచి కూర్చుంటది. గిరాకొస్తలేదు అని మొత్తుకుంటది. ఆయన దీని దుఃఖంలా అన్ని ఖరాబ్ అయిన సామాను, పురుగులు పట్టిన సామానే దొరుకుతాయి. ఆయన దీని దగ్గరికి ఎందుకు పోయేది? ఆ బోడ మిసాలోడు ఆడదాంట్లోకి నిలబడ్డాడు కదా, ఆ షాప్ కన్నా పోయి కొనుక్కొచ్చుకుంటా. ఓరి పిల్లగా ఏమైందిరా? నా గుద్దెంకాల నిలబడి గుయ్యా కలిగినావు. ఏమైందిరా పోరగా? ఏ లండు ముసల్దానా, నిన్నెవరన్నరే? నోరు మూసుకొనుండు. ఈ బోడ ముసల్ది అలా దుఃఖం బాగానే తెలిసింది. ఏమేం సామాను ఉన్నాయో ఏం కథనానికి ముసల్దాన్ అంటున్నా. సరే పక్క జరగ అసుంట పోవాలి. రోడ్ అంతా నీదేనా నీ ముసల్దానా? లండు పిల్లలు పెట్టుకొని ఇంత ఏలుపు నిలబడ్డావు. మేము ఎట్లా పోవాలనే? ఈ పోరగాని పాసుందాండు. ఏమైందా పిల్లగా? ఊకుంటా ఉంటే ఇంటింత పొడుగు మాట్లాడుతున్నావు. బద్మాష్ మొక్కలే చెప్పు. నోరు మీద బాడుకోవు. కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్డి ఉండేక బాగానే చూస్తున్నావు. మిట్ట కొట్టుకుంటా. ఏం కొనుక్కుంటావు? అసుంట గంట జాగలేదు. ఆరాకి పొక్కల కంటే పోవాలా నువ్వు నాడు? ఊకో చెల్లే, గిరాకొస్తున్నప్పుడు గసుంటి మాటలంటే మా పోతారే పక్క దుఃఖంకు. ఊకో. ఆగో ఓరి పిల్లగా ఏమైందిరా? నా దుఃఖం మీదకి వస్తున్నట్టే వస్తే మళ్ళా దుఃఖం పొంచిపోతున్నావు. ఏం లేదు. నాకు కావాల్సిన సామాను నీ దుఃఖంలో దొరకతి. ఏనాడో అమాస పున్నానికి తెరిచి కూర్చుంటావు. ఆయన అన్ని పురుగులు పడ్డ సామాను, డేట్ అయిపోయిన సామాను దొరుకుతాయి నీ దగ్గర. ఏమొద్దు ఈ బోర్డు సోదు దగ్గర మంచి సామాన్ దొరుకుతాయి గాని ఈడ ఆడోళ్ళ సోదు గంటలు సోది పెడతాడు. ఈ అవ్వ అందుకే దబదబ తీసుకొని పోతా ఈయన దగ్గరనే. నీ దగ్గర వద్దేమో సల్లానా? ఈ పోరగానికి వారయ్య నా దుఃఖం మీదకి వస్తున్నట్టే వచ్చి అక్కడ దుఃఖం మీదకి మళ్ళీ కదా. పోరా నాయన పో. ఆడు నీకు సామాను ఇయ్యడు, దాంతో ముచ్చట ఒడవది తీరది, గంటలు నిలబెడతాడు. నీకు తన్నట్టు అవుతుంది పా. అబ్బా ఎవరో గీ ఆంటీ పెళ్ళైనట్టే పోతుంది కానీ అంతంగా తయారైనది. ఏ ఊరో? ఈ ఊరేనా? కొత్తగా పెళ్ళైనట్టు ఎన్నడూ చూడనట్టే కొడుతుంది మా ముఖము. ఓయక్క ఏ ఊరే నీది? ఈ ఊరేనా? సీను లేడా? సీను భార్యను. ఏమైందిరా చింటూ? గామ గురించి నీకెందుకు చెప్పు. సప్పుడు దాకా ఏం పని మీద వచ్చినా ఒకవి తీసుకొని పో. ఏ ఊరు ఎన్నడు చూడలేదు నీ ముఖము, ఎవరు భార్యవు, ఏం కథ అని గవన్నీ నడుచుకుంటందుకు నీకేం పని పాట లేదారా? గవన్నీ నీకేం అవసరం కానీ ఏం కావాలో చెప్పు, అవి ఇస్తా మా పోతువు. అబ్బో ఆమెను అడుగుతుంటే నీకేమైతుంది అన్న? జరసేపు ఆగరాదు. ఇంత అందంగా కొడుతుంది, జరసేపు మాట్లాడితే మనసు అంతా తృప్తి అవుతుంది. నువ్వు అందంగా ఉంది కాబట్టి గంటలు నిలబెట్టుకొని మాట్లాడతలేవా? నేను 2 నిమిషాలు మాట్లాడితే ఏమైతుంది? నువ్వు సప్పదా ఊకోవే అన్న. మాట్లాడని రమేష్, ఏదో కొత్తగా కనిపిస్తున్నా కదా అని మాట్లాడుతుండు. పరిచయం పెంచుకుంటుండు. మాట్లాడని. ఏ గాంతోనేంది మాట్లాడేది? ఆడు పెద్ద సోది మొక్కపోడు. ఆంతో మాట్లాడకు. ఆరే పిల్లగా ఏం కావాలో చెప్పు, దెబ్బ ఇస్తా. ఈడికెంచి పోతావా లేదా? మంచిగా ఉండదు మరి, దబ్బునవో. ఓయమ్మో ఆమెకు లేని బాధ నీకే అవుతుంది కదా. ఆహా ఈమె మీద కన్నేసినావు. సరే అర్థమైంది. అన్న ఇవాళ టీక్ టాక్ తయారైనవు, మస్తు కొడుతున్నావు. ఏమైంది? పెళ్లి సంబంధాలు ఇట్లా వస్తున్నాయా ఏంది? మస్తులు తయారైనవు, కొత్త డ్రెస్ వేసినట్టు కదా. అవును కదా, నిజంగా మీ షాప్ అన్న మస్తు తయారైండు. ఇప్పుడు పెళ్లి చేస్తే 10 మంది పిల్లలు లైన్ కడుతుంటే ఉన్నారు. అంత స్టైల్ గా తయారైండు. నన్ను మస్తు పొగుడుతున్నారు. కొబ్బరి చెట్టు ఎక్కిస్తట్టే ఉన్నారు ఇద్దరు. ఏ పొగుడతలేమి అన్న, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాము, నిజంగా చెప్తున్నాము. ఇక గీసొంటి ఇక అక్క అవుతుందో ఆంటీ అవుతుందో గాని గీసొంటి వాళ్ళు మస్తు మంది లైన్లో కడతారు తెలుసా. ఆవు గాని ఇక కర్రోని ఎట్లా చేసుకున్నావు అక్క నువ్వు? ఈ అన్న గింత అందమైన అన్న మీ ఇంటి ఎదురుగానే ఉంటాడు. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి ఈ సంబంధాన్ని చేసుకుంటే ఎంత మంచి సెట్ అవుతుండే మీకు. ఈ అన్న తెల్లగానే ఉండు, నువ్వు తెల్లగానే ఉన్నావు. పోయి ఇక కర్రోని సోడబుడ్డి కళ్ళద్దాలోని ఎందుకు చేసుకున్నావో ఏమో. మీ ఇద్దరికి అసలు సెట్ అవుతుందా చెప్పు. అవునా చిన్న, నా పెళ్లి కాక ముందుకు మా అమ్మగారి సైడ్ అందరు అనేటోళ్ళు, మా నాయనమ్మ వారి సైడ్ వాళ్ళు, అమ్మమ్మ వారి సైడ్ వాళ్ళు, ఈ పొల్ల గిన్ని ఎత్తుల పడుతుంది, ఇసొంటి దానికి మస్తు కర్రె మొగడే దొరుకుతాడు అని అన్నారు. వాళ్ళు అన్నట్టే అయింది. ఏమంటే సాపిచ్చిలో గంట కాడికే వచ్చింది చిన్న. నిజంగా ఈ రామేశ్వర లెక్క తెల్లగా బుర్రగా ఉన్నోళ్ళు అయితే నాకు మస్తు సెట్ అవుతుండే కదా. ఓయమ్మో గీల మాటలు నేను చూడలేకపోతున్నా, ఈనలేకపోతున్నా తల్లి. నా చెవులల్లా రాళ్ళు పడతట్టే ఉన్నాయి. ఓయమ్మో ఇదెక్కడ చిత్రము, ఏం కథ నాకు ఏం అర్థమైతలేదు. జరుండు పోయి దీని అత్తకు చెప్తే దీని అత్త వచ్చి దీని తిమ్మి తీస్తేనే ఈడికని కదులుతుంది. పొల్లకిన వారయ్య, దీనికి సంసారం మీద గింత చింత లేకుండా వచ్చిన గంటలు ఈ బోర్డు సోదంతో ముచ్చట పెడుతుంది. ఈ పోరగాడి గిట్ట మధ్యలో వచ్చి బాగా తలిగిండు. ఆగో అలా గెలికిస్తా ఉండు, రెచ్చగొడతా ఉండు. వీళ్ళు ఇంకా రెచ్చిపోతా ఊరు. నీ అవ్వ బాగుంది, నేను పోయి వీళ్ళ అత్త చెవుల మా పోస్తా. సరే కానీ 2 బిస్కెట్ పొడలు, 2 పైన బిస్కెట్లు నేను పోవాలి. షాయి తాగాలి. నా షాయి చల్లగా అయితే ఉంది.
ఉండు ఉండు చిన్న కొద్దిసేపు అయినాక పోదువు. ఈ అన్న మీద మస్తు సెటైర్లు వేస్తున్నావు, మస్తు జోకులు చేస్తున్నావు. జరుండరాదు, నీతో మస్తు టైం పాస్ అవుతుంది. పోయి ఏం చేస్తావు? మళ్ళా పోయినాక మళ్ళా ఎచ్చబెట్టుకొని తాగుదు తీసిన్న. ఏ లేదు లేదు అక్క, పోవాలి. మా అమ్మ మళ్ళా మళ్ళా షాయి ఎచ్చబెట్టాలంటే కోపం వస్తుంది ఆమెకు. మళ్ళా షాయి గిన్నెంతా కర్రెగా అవుతుందని ఇక తోముతుంటే 10 సార్లు తిట్టి తిట్టి పాడి చేస్తుంది. ఇక ఎందుకు వచ్చిన బాధ అక్క, ఆమెతో తిట్లు పడకంటే మూసుకొని చల్ల షాయి తాగింది మేలు. పోతున్నా పోతున్నా మీరిద్దరు జోరుగా మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేస్తున్నట్టున్నా. సరే సరే మాట్లాడుకోర్రి. అరే ఉండరాదురా, ఆమె ఉండమంటే పోతా పోతా అంటున్నావు. మీ ఇద్దరు జోరుగా మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకన్నా పోసితి లెక్క మాట్లాడుకోర్రి. అరే ఇక వాటరా, 2 పైన బిస్కెట్లు 2 బిస్కెట్ పొడలేసినాయి కదా, 20 రూపాయలు ఇక్కడదే. అరే అన్న, అదే 20 రూపాయలు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తుంటే ఇంకా ముసలి దాని దగ్గరనే తీసుకుంటుంటే కదా. లేవన్నా రేపు పొద్దుగాలిస్తా తీయే. అయ్యో మనం మనం ఒకటే, ఇక మన మాటలన్నీ ఒకటే. ఇక గాదానికి 20 రూపాయల గిట్ట వదలలేవా అన్న? పోయక్క చూసినవా ఈ అన్న 20 రూపాయలకు కూడా ఎంత ఖచ్చితం చేస్తుండో. అవును రమేష్, ఆ దగ్గర ఉన్నాయో లేవో ఎందుకట్లా ఇస్తా అంటుండు కదా, రేపు ఊసిపెట్టరాదు. అబ్బా గింత క్లోజ్ గా మాట్లాడే పిల్లల గిట్లా ఉద్దరియ్యవంటే నీకు గిరాక్ అవుతుందా చెప్పు? గిసొంటోళ్ళకు హెల్ప్ చేయాలి. రేపు పొద్దుగల పైసలు వచ్చినాక ఇస్తా అంటుండు కదా, మొత్తం వెయ్యనని దెంక పోతలేడు కదా. ఏమైతుంది? ఆ గట్లా అక్క చూసినావు కదా, నీయసొంటులు చెప్తానే నీయసొంటులు అంటేనే ఆయనకు బుద్ధి వస్తుంది. ఎన్నడు చూడు ఒక్క రూపాయి ఇట్లా తక్కువ చేయడాక. ఇంకా పెళ్ళి అయితే పెళ్ళం వచ్చినాక ఇంకెంత గట్టిగా చేస్తాడో ఈ షాపు. సరే సరే తీసుకున్నావు కదరా, ఇక పో పో. పోతున్నా అమ్మయ్య. ఇక అట్లా చేసి ఇట్లా చేసి అవో ఇవో బొంకుడు మాటలు మాట్లాడి 20 రూపాయలు దింకపోయినట్టే. ఇక మంచి పని అయింది. ఈ దగ్గర ఆడోళ్ళు వచ్చినప్పుడు వచ్చి గిసొంటి మాటలు మాట్లాడితే చల్లగా అవుతాడు. ఎప్పుడు చూడు పని ఉన్నప్పుడు పైసలు లేనప్పుడు గిసొంటి లెక్కలే చేయాలి. ఈ దగ్గర చక్కగా అయితే దెంగినట్టు అవుతుంది. బాగైంది బాడుకావుకు 20 రూపాయలు పొక్క పెట్టి పోలే. గిసొంటి గిరాకులు ఆడోళ్ళు ఉన్నప్పుడు వస్తే మస్తుగా దెంకపోతారు. ఇక బాగైతుంది. ఇంక గిట్లనే కావాలి. పని మీద చింత లేదు, షాప్ ఎట్లా అమ్ముకోవాలని ఇంత అకరి పికర్ లేదు వ్యాపారం మీద. గాని ఏ ఆడిది వస్తే దాంతో సొల్లు కాచుకుంటా మాట్లాడతాడు. ఈ అవ్వ పోరగానికి వారయ్య ఎన్నడు లగ్గం చేసుకుంటాడో ఏం కథను. వీడు నా పానానికి పడ్డాడు. లగ్గం చేసుకుంటే పెళ్ళాన్ని ఉంచుతాడేమో, అప్పుడు అది నేను మంచిగా మాట్లాడుకోవచ్చు. ఈయనతో దీని షో తినలేక నా షోలన్నీ గడ్డలు కట్టిపోతున్నాయి. అవును సరిత, నెంబర్ ఇయ్యలేదండి నీది ఇంకా. ఆ ఇస్తా మనం పరిచయం అయిందే నిన్న మొన్న. ఇక అప్పటిదప్పుడే నెంబర్ కావాలంటే ఇస్తా మెల్లగా ఇస్తా, తీయరాదు. ఇక మెల్లమెల్లగా ఇట్లా మాట్లాడుకుందాము. ఇక ఆ తర్వాత ఫోన్లు చేసుకొని మాట్లాడుకుందాం తీయి. సరే సరే పో, ఇక చాలా సేపు అవుతుంది నువ్వు నాతో మాట్లాడబట్టి. ఇక ఆళ్ళు అమ్మలక్కలు చూసిరనుకో, ఇక ఊరంతా డబ్బు సాటిస్తారు. ఇక గలీజ్ అనుకుంటారు. నడు నడు. ఇక ముందే మీకు మాకు మాటలు లేవు. మీ అత్త గనక నాతో మాట్లాడుతున్న సంగతి, నా దుఃఖం మీదకి వచ్చిన సంగతి చూడాలి. ఇక నిన్ను మస్తు మాటలు అంటే మాటలు తిడుతుంది. ఎందుకు వచ్చిన బాధ, పో పో. అబ్బో అట్లా గిట్లుందా? ఇంకా మీరు ఏమన్నా చేసుకొని అప్పట్లో కొట్లాడుకున్నోళ్ళు. నాకు కొత్తగా పెళ్ళయింది, నేను ఎవరితోని కొంటలేను. నా ఇష్టం వచ్చినట్టుంటా, నేను జవాబు ఇయ్యలేనా చెప్పు? అబ్బో అంత సీన్ లేదు. సరే ఇక ఇంటికాడంటే ఇంటి ఎదురుగున్నా గిట్లా మాట్లాడుకోలేం చక్కగా. ఇక గిట్లనే షాప్ కాడికి వచ్చి అప్పుడో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిపోతలే. అయినా నైట్ మీ ఇంటి ముందట మీ నాయన మంట పెడుతుంది కదా, గాడికి మెల్లమెల్లగా మాట్లాడుకుంటా వస్తలే. అప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. సరే మరి వెళ్తున్నా. సరే సరే. అదేంది దర్వాజా కుళ్ళనే పెట్టిపోయింది, ఇంట్లో లేనట్టుంది. ఎక్కడ పోవచ్చు? ఆగో గింత పొద్దుగల పోయింది, ఆకిలి ఇట్లా చక్క ఊకలినట్టుంది, మీద మీద ఊకినట్టుంది. దీనికి పని రాదు పాట రాదు, ఏం చేయాలి? ఏమైనా సోకులకు టిక్ టాక్ తయారయ్యి మందందరి ముందు తిప్పుతందుకే ఉన్నట్టుంది. ఈ అవ్వ ఏమనంటే కష్టం ఉందమ్మా, మళ్ళీ మీది కురుకొస్తుంది. జాడు కట్టేడ పెట్టిందో గీ ఆకిలన్న వారకూడదామంటే. ఓ లచ్చవ్వ, గీడున్నవా? మీ ఇంటికాడ పిలిచి మొత్తుకొని నా నోరంతా పోయిందే తల్లి. గీడున్నావు, నీ కోడల దగ్గర కన్నా వచ్చినావమ్మా? నీ కోడలు కొల్లమ్మ ఇంట్లో లేదు కదా, ఎక్కడ పోయినట్టుంది కదా, ఉన్నదా ఇంట్లో? ఏమోనే, ఎక్కడ పోయిందో ఏం కథనో. అవో పిలిచి నా నోరంతా పోతుంది. దర్వాజా కుల్ల పెట్టి గిట్ల నేను చెల్లె పోయేది చెప్పు. ఆడదానికి ఇక సంసారం మీద చింత ఉన్నట్టేనా చెప్పు? అల్మార్లా అంతో ఇంతో బంగారం ఉంటాయి, సొమ్ములు సోనందాలు అన్ని ఉంటాయి. ఎవడన్నా దొంగోడొచ్చి దోసుకొని పోతే ఏం చేస్తుంది బద్మాషిది? ఇక ఏమని అంటేనేమో శోకాలు పెట్టి ఏడుస్తుంది. మా అత్త గట్ల అన్నదమ్మా, నా మొగళ్ళు ఏంటి చూసి ఇట్లా అన్నదమ్మా అని అట్లా ఏడుస్తుంది, నన్ను బదలాం చెప్తుంది. ఇక చూసినావని పొద్దుగల ఏం మామూలు వేసి పోయిందో, ఎవరిని మలుపు పోయిందో. ఈ ఆకిలి ఏడు దాన్నే పెట్టిందాగో, మీద ఊక్కొని పోయినట్టు ఏడు చెత్త అన్నీ ఉంది. ఇప్పుడు ఏం చేయాల్సి వెళ్ళే జాడకట్ట తీసుకొని ఊకుదామంటే ఈ జాడకట్ట ఏడబెట్టి పాడైందో మచ్చం దొరుకుతలేదు.
అయ్యో నీకెందుకు అక్క, ఊక్కుంటే ఊక్కొని ఊక్కోకుంటే ఊక్కోకపోని. ఎవడన్నా నలుగురు వచ్చి తూతూ అని దాని మీదనే ఉంచుతారు కదా నిన్నంటారా? నీ సంసారము నీ అంతా అక్కడ పాతిండ్లలో ఉంది. ఆ దీని సంసారం అంతా దీనికి ఈ దానికి ఇచ్చి పెట్టినప్పుడు ఇది నీటికి ఊక్కోకపోతే నిన్నెవడక్క అనేది? దాన్నే గుద్దలు అంటారు ఊకో. ఏమో చెల్లె గట్ల ఊకోబుద్ధి కాదు కదా. అయ్యో నా కొడుకు చెడ్డ పేరు వస్తుంది అని నాకు పానం నిమ్మలంగా ఉండదే. నా కొడుకు పోయిన సంధి అగో అమ్మ ఏం చేస్తారని ఫోన్ ఇట్లా చేస్తలేడు. ఆమె బావ ఫోను ఇంట్లోనే ఉంటది, ఆ ఫోన్కి చేస్తే కాదా అని పెళ్ళానికి చేస్తున్నట్టుండు మాట్లాడుతున్నట్టుండు. మరి మా మీద గుర్తుకొస్తలేదో ఏమో నా కొడుకుకు. ఇక ఇదంతా మచ్చం పట్టించుకుంటలేదు. ఆనకన్నా మేము గుర్తున్నామోలేమో చెల్లె ఆడిగిట్లా మర్చిపోతచ్చే ఉండు దీని చేపటికే. అవ్వక్క నీ కొడుకు చాలా మంచోడుండే, ఈ బద్మాషి కోడలు వచ్చి నీ కొడుకుని చాలా మారుస్తట్టే కొడుతుందమ్మా. అవు గాని ఇంకా దుఃఖం మీదకి పోయి ఇంకా రాలేదా పొల్లా? ఏ దుఃఖం మీదకి పోయింది? పోసి దుఃఖం మీదకి పోయిందా ఏంది? లేదు లేదు, పోసి దుఃఖంలా ఏం దొరుకుతలేవని ఈ ఊరందరూ పక్క దుఃఖం దగ్గర పోతురు. అయ్యో ఈ ఇంటోడు ఉంటాడు కదా బోడ మిసాలోడు, ఆ దగ్గర పోతురు. ఆ దగ్గర మస్తు సామాన్ దొరుకుతుందంట. ఇక మీ కోడలు గిట్లా మీరు మాట్లాడుకున్నా మంచిగానే పోయింది కదమ్మో. ఓసి దీనికి ఏం రోగం పుట్టిందే కాదు. వాళ్ళకు మాకు మాటలే లేవు. దీనికి ముందే చెప్పిన పెళ్ళైన కొత్తనే చెప్పిన వాళ్ళకు మనకు మాటలు లేవు. ఈ సగమాకి ఊక్కోవాలి. వాళ్ళు పిలిచిన వాళ్ళకొద్దు, వాళ్ళ దిక్కే చూడొద్దు, వాళ్ళకి ఏం అవసరం లేక వాళ్ళ ఇంటికి గిట్ల పోవద్దు, వాళ్ళ ఆకిలు దొక్కొద్దు అని చెప్పిన. ఈ బద్మాషిది మని దీనికి ఎరకలేదా ఏంది వాళ్ళ దుఃఖమని? ఈ అవ్వ గాని దగ్గరకు పోయి సోది పెడుతుందా ఏంది? ఆడు ముందే మంచోడు కాదే తల్లి. అవునక్క గా పొల్ల మర్చిపోయిందో ఏమో మరి ఈలది ఆ దుఃఖమని ఎరకలేదో కావచ్చు. గంటలు గంటలు సోది పెడుతుంది దాని గురించి ముందే ఎరక కదక్క. ఆడళ్ళని చూస్తే సొల్లు గారుస్తాడు, ఈ ఆడదానిక గంటలు గంటలు ముచ్చట పెట్టాడు. ఈ పొల్లకి ఏం అర్థమైతే లేనట్టుందే ఇంటికాడ పోయి ఏం మామూలు చేయాలి, ఏడు పని ఆడుంటేంది ఒక్కదాన్ని కదా ఇంత భూ వండుకొని తింటే అయిపోతుంది, నా మొగడుండా ఎవరుండు అని నిమ్మలంగా అంతోనే ముచ్చట పెట్టుకుంటే చేరింది అక్క. ఓ అమ్మో గంట సేపటికి ఎక్కువ అవుతుంది అక్క. నేను మీ ఇంటికి పోయి ఆలీలతో మాట్లాడొచ్చి గీకి వచ్చేసరికి నువ్వు ఇప్పటికి ఇట్లా ఇంటికి చేరదా అమ్మ నీ కోడలు? నీ అవ్వ ఇంత చింత తప్పిన కోడలు ఉందేమే. ఏ మరీ గంత అద్మానమా చెల్లె? ఏదో పని మీద ఏదో కొనుక్కొచ్చుకోవడానికి పోతాము. ఇక 2 నిమిషాలు కాదు 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు మాట్లాడతామేమో. ఇంతసేపు అని నేను వచ్చి ఇట్లా అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. ఓ సరిత ఉన్నవానే అని ఇంట్లోకి పోయి చూసేసరికి దర్వాజలన్నీ కుళ్ళనే పెట్టింది. ఏదైనా కుక్కన బొక్కన పోయి ఆ కూరకుండి అంత గుంజి ఆగమాగం చేస్తే ఏంది చెల్లె? దొంగోడు పోయి దోసుకొని పోతే ఈ అవ్వ ఈ పొల్లను ఏమన్నా కష్టమే ఉందే అమ్మ. ఇక పిల్లలు కాలేదమ్మా, ఇక పెళ్ళి అయినా 4 దినాలు ఇట్లా కాలేదు నన్ను బలాం చేస్తుంది అని ఊరంతా డబ్బు సాటి ఇవ్వగాలని నోరు మూసుకొని ఉంటున్న చెల్లి చెప్పుకుంటే సిగ్గు పోతుంది. అవునమ్మా ఇయ్యాల రేపు ఆడిపోరలే కట్ట తయారైతురు. పెద్ద మనుషులు లేని ఇల్లు ఓయమ్మ గింత భయం భక్తి లేకుండా పోతుంది. పెద్ద మనిషి ఉంటేనేమో అని మని అయ్యో మత్తుంది మా మాముండని దబా దబా పని తీరుకుంటారు. ఎట్లా పోయినా గుండాలు అట్లుంటారు, అన్ని తల పని తీరుకొని కూర్చుంటారు. కానీ ఇక నీ కోడలికి ఎవరి భయం లేదు. మొగడు ఉండా అంటే మొగడు లేకపోయి ఇంకోని భయం ఉంది చెప్పు. ఇక నిమ్మలంగా ఉంటే తింటది, లేకుంటే మూసుకొని ఫోన్ ఒత్తుకుంటా వంటది. ఆ టచ్ ఫోన్ గింత పెద్ద ఫోన్ ఇప్పించినట్టుంది కదా. ఇవాళ అమ్మగారు ఇప్పించిరా లేకుంటే మీరు ఇప్పించిరా? దాని అమ్మగారి పాడుగాను అవికి ఇట్లా చాలా బిల్డప్ దింగుతాయే. నా కొడుకు మొన్న ఎంగేజ్మెంట్ నాడు ఇక నేను కన్న కష్టం చేసి 20,000 పక్కకేసిన కొడుకు అని చెప్పిన. ఇక నీ కాలు మొక్తమ్మ నీకు పుణ్యం ఉంటదమ్మా అని ఆ 20,000 దేనికొని పోయిండు. 20,000 పోందాలుగా పెట్టిండు దానికి. ఏమనంటే ఇక బిల్డప్ దింగితే నా మొగడు ఇప్పించిండు అని అంటది. ఇక ఏం అనలేకపోతున్నా చెల్లి, రాని రాని దాని పని ఏదో చేస్తా. మళ్ళసారి ఇలా దుఃఖం మీదకి పోయినట్టు కనిపించాలే. నీ లగ్గం చేస్తానా చేయనా బిడ్డ నీ మొగనికి చెప్పి అని బెదిరిస్తే చెల్లె గట్లయితేనే చక్కగా అవుతుంది, లేకుంటే నా మాట కేరే చేయలే. అవునక్క గట్లాను ఈడు ముందే మంచోడు కాదమ్మా. ఆడోళ్ళను మరుగు మంది పెట్టి మలుపుకునే మొగోడు. అమ్మో ఈ తల్లి ముందే మంచిది కాదు బోడముఖంది. అందుకే అక్క అలా జోలుకోడు కంటే మూసుకొని ఉండదు మేలు. ఇక నీ కోడలు ఒకటే ఉంటది కాబట్టి ఈ బాడుకో కన్నేస్తాడక్క, మంచోడు కాదు. నీ కోడలాగో వస్తున్నట్టుంది ఆడికించి సప్పుడైతుంది చూడు. ఆమెనే బొమ్మ టీక్ టాక్ తయారయ్యాగో చీర కట్టుకోదు ఏం కట్టుకోదు, డ్రెస్సులు వేసుకొని మొగరాయి లెక్క తిరుగుతాయి చెల్లి. ఏం చేయాలి చెప్పు? ఈ ఊర్లో ఇంతమంది కోడళ్ళు వచ్చారు కానీ యువతన డ్రెస్సులు వేసుకొని తిరగంగా చూసినావానే. ఇక నా కోడలని చెప్పుకోకుండా సిగ్గు పోతుంది తల్లి. నేను ఎంతెంత రుబాబుగా మాట్లాడినో, ఎంతెంత అది చేసిన్నో, ఎంతమందిని బెదిరించిన్నో, ఎంతమంది పంచాయతీ తెంపిన్నో నాకు అంతకన్నా హీనంగా అవుతుంది. ఓయమో ఆఖరికి చిప్ప కూడా వేస్తట్టుంది ఇది నా బతుకు. ఇగో ఇదేనమాట మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి. కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వస్తారు దోస్తులు. ఇదే సిరీస్ ని కంటిన్యూ చేయండి అని మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ ఉండడం వల్ల మాకు కూడా కొత్త కంటెంట్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయాలని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మేము ఇంత కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నందుకు మీరు చాలా సపోర్ట్ చేయాలి. చిన్న లైక్ చేసేటనే హైప్ అండ్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరే మరి మరొక మంచి కంటెంట్ వీడియోతో, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.